H1B వీసాలపై ట్రంప్ పిడుగు. వీసా వార్షిక ఫీజు $1,500 నుంచి $1,00,000 పెంపు. ఇది ఏమనొచ్చు? $1,500 నుంచి లక్షకి ఏమైనా పొంతన ఉందా? సో $1,500 నుంచి ఇంకొక $1,500 పెంచిందంటే సో అది వేరు. కానీ ఇది ఈ నిర్ణయం వెనుక ఒక కుట్ర ఉన్నదనేది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. అంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వద్దు, ఈ వీసాలు రావద్దు, కొత్తగా ఎవరైతే ఉద్యోగాలు చేయాలని చెప్పేసి ఐటీ నిపుణులు ఎవరైతే ఉన్నారో ఐటీ ఉద్యోగాల కోసం ఎవరైతే అమెరికాకు కొత్తగా వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళకి అడ్డుగట్ట వేయాలన్నటువంటి ఒక ప్రయత్నం ట్రంప్ చేసినట్టుగా దీని ద్వారా ఈ నిర్ణయం ద్వారా అర్థమవుతా ఉన్నది. వీసా వార్షిక ఫీజు $1,500 నుంచి $1,00,000 పెంపు. అత్యుత్తమ నైపుణ్యాలు ఉన్నోళ్ళకే ఛాన్స్. ఈ నిర్ణయంపై అమెరికన్ కంపెనీలు సంతోషిస్తాయని కామెంట్. ఈ నెల 21 తెల్లవారుజామున 12:01 వరకు డెడ్లైన్. ఇక తెల్లారుగంట వరకే డెడ్లైన్. ఆ టైం దాటాక $1,00,000 చెల్లిస్తేనే ఎంట్రీ. వీసా ఫీజు పెంపుతో భారత్ పైన తీవ్ర ప్రభావం పడే ఛాన్స్. ఇక తెల్లారిందంటే 21 తారీఖు ఇలా తెల్లారిందంటే ఇదే డెడ్లైను. ఈ 12 గంటలు దాటిపోయిన తర్వాత, అర్ధరాత్రి దాటిపోయిన తర్వాత నెక్స్ట్ మినిటే ఈ యొక్క $1,00,000 కట్టితేనే ఆ వీసా తీసుకుంటే మాత్రమే ఎంట్రీ చేస్తారట. ఇప్పటి వరకు టారిఫ్లతో ఇండియా సహా అనేక దేశాలకు జలకిచ్చిన అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరో బాంబు పేల్చారు. అమెరికాలోని వలసలను కట్టడి చేయడంలో భాగంగా H1B వీసా వార్షిక ఫీజు $1,500 అంటే $1,32,000 $1,32,000 నుంచి ఏకంగా $1,00,000 అంటే 88 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఆదివారం అంటే ఇవాళ మే నెల ఆదివారం ఈ నెల తెల్లవారుజామున 12:01 నుంచే ఇది అమల్లోకి వస్తుందని వెల్లడించారు. ట్రంప్ ఈ మేరకు శుక్రవారం వైట్ హౌస్లో ఒక ప్రొక్లమేషన్ ప్రకటనపై సంతకం చేసినట్టు. ఆల్రెడీ సంతకం కూడా చేసిండు. ఇక అంతా అయిపోయింది. ఇప్పుడు కొత్తగా పోయేటువంటి వాళ్ళకి అది ఇబ్బందే. H1B వీసా ప్రోగ్రాంను కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయని, ఇది దేశ భద్రతకే ముప్పుగా మారిందని ట్రంప్ పేర్కొన్నారు. ఇకపై అమెరికాకు అత్యంత ఉన్నత నైపుణ్యాలు కలిగిన ఉద్యోగులే రావాలని, అలాగే వారు అమెరికన్ ఉద్యోగులను భర్తీ చేసేలా ఉండొద్దని స్పష్టం చేశారు. కాగా ఈ ప్రొక్లమేషన్ 2016 సెప్టెంబర్ 21 వరకు ఎలాంటి మార్పులు చేయకపోతే 12 నెలల పాటు అమల్లో ఉంటుంది. ఆ తర్వాత H1B లాటరీ తీసిన అనంతరం 30 రోజుల్లోగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ రెన్యువల్ ప్రెసిడెంట్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే గోల్డ్ కార్డు వీసా ప్రోగ్రాంకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పైనే ట్రంప్ సంతకం చేశారు. సులభంగా గ్రీన్ కార్డు పొందేందుకు వీలు కల్పించే గోల్డ్ కార్డు వీసా కావాలనుకునే వారు $10 లక్షల, కంపెనీలు అయితే $20 లక్షల చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ రెండు చర్యలతో అమెరికా ఖజానాకు $100 కోట్ల నిధులు సమకూరుతాయని ట్రంప్ తెలిపారు. అయితే H1B వీసా ఫీజు పెంపుతో ప్రధానంగా ఇండియా పైనే గణనీయమైన ప్రభావం పడనుంది. అమెరికా ఏటా జారీ చేసే H1B వీసాల్లో 71% ఇండియన్లు, 11.7% వీసాలను చైనీస్ స్కిల్డ్ వర్కర్లే పొందుతుంటారు. దీంతో ఈ వీసా ఫీజు పెంపుతో ఇండియన్ ఐటీ ఉద్యోగులపైనే తీవ్రమైనటువంటి ప్రభావం పడుతుంది. ఎక్కడ పడుతుంది? ఇది ఇండియాను చైనాను దెబ్బ కొట్టేందుకే. సో రెండు దేశాలపైన ట్రంప్ కొంత కోపంగానే ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. దానికి ప్రతీకార చర్యే. 71% ఇండియాలే. ప్రతి సంవత్సరం 71% మంది ఇండియన్లే అమెరికాకి వెళ్తూ ఉంటారు ఐటీ ఉద్యోగాలు చేయడం కోసం, వివిధ ఉద్యోగాలు చేసుకోవడం కోసం. అంతేకాకుండా 11% చైనా వాళ్ళు వెళ్తారట. అంటే దీన్ని బట్టి చూస్తే దాదాపుగా 82% ఈ రెండు దేశాలదే ఉన్నది. అందుకని చెప్పేసి పరోక్షకంగా దెబ్బ కొట్టేటువంటి ఒక ప్రయత్నం ట్రంప్ చేసినట్టుగా దీని ద్వారా అర్థమవుతా ఉన్నది. అమెరికాలో ఉద్యోగాలు పోతున్నాయి. విదేశాలకు చెందిన హై స్కిల్డ్ ఉద్యోగుల సేవలను తాత్కాలికంగా అమెరికాలో వినియోగించుకునేందుకు H1B వీసా ప్రోగ్రాంకు ప్రారంభించారని, కానీ తక్కువ శాలరీలు, తక్కువ స్కిల్స్ ఉన్న అమెరికన్ వర్కర్లకు అడిషనల్గా తీసుకుంటున్న H1B వీసాదారులు అమెరికన్ల స్థానంలో ఉద్యోగాలు పొందుతున్నారని ట్రంప్ పేర్కొన్నారు. ఇలా H1B వీసా ప్రోగ్రాం దుర్వినియోగం కావడం అనేది జాతీయ భద్రతకి ముప్పుగా పరిగణించిందన్నారు. H1B పేరుతో వీసా మోసాలు, మనీ లాండరింగ్కు పాల్పడుతున్న ఫారిన్ వర్కర్లతో ప్రోత్సహించేందుకు అక్రమ కార్యకలాపాలు చేస్తున్న కంపెనీలకు అధికారులు గుర్తించారు. అందుకే H1B వీసా ప్రోగ్రాం దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు కంపెనీలపై అధిక ఆర్థిక భారం వేస్తున్నాం. దీనివల్ల కంపెనీలు ఇకపై అత్యవసర హై స్కిల్ ఫారిన్ వర్కర్లను మాత్రమే తీసుకుంటాయి.
ఈ నిర్ణయంపై టెక్ కంపెనీలు కూడా సంతోషిస్తాయని ట్రంప్ పేర్కొన్నారు. ఐటీ కంపెనీలు H1B వీసా సిస్టమ్ను దుర్వినియోగం చేస్తున్నాయని, ప్రధానంగా కంప్యూటర్ సంబంధిత రంగాల్లో అమెరికన్ వర్కర్లకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. ఫ్లైట్ ఎక్కినోళ్లు దిగిపోయినట. ట్రంప్ విధించిన డెడ్ లైన్ ముగిసిన తర్వాత H1B వీసాదారులు అమెరికాలోకి రావాలంటే $1,00,000 ఫీజు చెల్లించాల్సి రావడంతో కంపెనీలన్నీ అలర్ట్ అయినాయి. వర్క్ వెకేషన్లో భాగంగా అమెరికా వెలుపల ఉన్న H1B వీసా హోల్డర్లు వారి ఫ్యామిలీ మెంబర్లు వెంటనే 24 గంటల్లో తిరిగి రావాలని అమెరికన్ కంపెనీలు సూచించినాయి. సో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇండియాకు వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళని ఆయా సంబంధించిన కంపెనీలు ఇమ్మీడియట్గా మీరు రావాలి, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బాగలేవు కాబట్టి మీరు రావాలని చెప్పేసి అమెరికన్ కంపెనీలు మళ్ళీ పిలుపునివ్వడం జరిగింది. దాంతోపాటు 24 గంటలు తిరిగి రావాలని అమెరికన్ కంపెనీలు సూచించాయి. ఆ డెడ్ లైన్ లోపు తిరిగి రాకుంటే విదేశాల్లోనే చిక్కుకుపోయే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. దీంతో ఇండియాలో ఉన్న H1B హోల్డర్లు ఉరుకులు పరుకులు పెడుతున్నారు. ఇండియాకు వచ్చేందుకు సిద్ధమైన H1B హోల్డర్లు ట్రంప్ ప్రకటన తర్వాత టూర్లను రద్దు చేసుకున్నారు. శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్పోర్ట్లో విమానం ఎక్కిన వారు సైతం వెంటనే దిగిపోయినట్లు వార్తలు వచ్చాయి. అయితే డెడ్ లైన్ ఒక్కరోజే ఉండడంతో ప్రస్తుతం ఇండియాలో ఉన్న H1B వీసాదారులు ఆ డెడ్ లైన్ లోపు అమెరికాకు వెళ్ళడం అసాధ్యమని చెబుతున్నారు. డైరెక్ట్ ఫ్లైట్ లేనందున డెడ్ లైన్ లోపు అక్కడికి చేరుకునే ఛాన్స్ లేదని, కానీ కాలిఫోర్నియాకు మాత్రం చేరుకునే అవకాశం ఉందని ఒకటే రోజు వాడు రాత్రులు చెప్పి రేపటి వరకు కథమే అని చెప్పిండు. మరి ఎట్లా పోవాలి? ఒక రోజులో పోయేటువంటిది కాదే దేశం అది. సో ఇట్లా ఒక ఇబ్బంది పెట్టేటువంటి భారత్ని ఇబ్బంది పెట్టేటువంటి ఒక ప్రయత్నమే చేస్తూ ఉన్నాడు. దాంతోపాటు ఇక్కడ చూసుకోవచ్చు H1B వీసాదారులు ఎక్కువగా ఉన్న టాప్ కంపెనీలు ఇవే. ఏది? అమెజాన్ సర్వీసెస్ LLC అంటే దాంట్లో 10,044 మంది, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, మైక్రోసాఫ్ట్, మెటా ప్లాట్ఫామ్స్, యాపిల్, గూగుల్ LLC, అలాగే కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్, JP మోర్గన్ చేస్ అండ్ కో, వాల్మార్ట్ అసోసియేట్స్, అలాగే డెలాయిట్ కన్సల్టింగ్ LLP, ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా అమెరికాస్. సో దీంట్లో పనిచేసేటువంటి వాళ్ళు కూడా చూసుకోవచ్చు H1B వీసాదారులు ఎక్కువగా ఉన్నటువంటి టాప్ కంపెనీలు. అమెజాన్లో ఎంతమంది ఉన్నారు? 10,044 మంది ఉంటే టాటా కన్సల్టెన్సీలో 5,505, మైక్రోసాఫ్ట్లో 5,189, అలాగే మెటా ప్లాట్ఫామ్స్లో 5,123 మంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే దాదాపుగా 30,000కు పైనే ఇప్పుడు ఆ టాప్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ టాప్ కంపెనీలో పనిచేసేటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా H1B వీసాదారులు వీళ్ళంతా. మరి H1B వీసాదారులు కాబట్టి వీళ్ళకి వీసాలు ఉంటే ఓకే, వీళ్ళకి ఏమి ఇబ్బంది లేదట. వీసాలు ఉన్నట్టు H1B వీసాలు పొందినటువంటి వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు, కానీ కొత్తగా పోయేటువంటి వాళ్ళకి మాత్రమే ఇబ్బంది అట. ఇగో డెడ్ లైన్ దాటితే నో ఎంట్రీ. ప్రస్తుతం అమెరికా వెలుపల ఉన్న H1B వర్కర్లు డెడ్ లైన్ దాటాక అమెరికాలోని ప్రవేశించాలంటే వార్షిక ఫీజు $1,00,000 చెల్లించాల్సిందని ట్రంప్ పేర్కొన్నారు. $1,00,000 ఫీజు చెల్లించకపోతే అమెరికాలోకి ఎంట్రీని అడ్డుకోవాలని హోమ్ల్యాండ్ సెక్యూరిటీని ఆదేశించారు. అయితే దేశ ప్రయోజనాల కోసమే కంపెనీలు, ఇండస్ట్రీలు H1B స్పెషాలిటీ ఆక్యుపేషన్ వర్కర్లను నియమించుకుంటే వారితో దేశ భద్రత సంక్షేమానికి ఎలాంటి ప్రమాదం లేని భావిస్తే మాత్రం ఈ ఆంక్షలు వర్తింపజేయొద్దని సూచించారు. కాగా ట్రంప్ నిర్ణయం దారుణంగా ఉందని, ఇలాంటి నిర్ణయం తీసుకోవడం దురదృష్టకరమని అమెరికా చట్టసభల సభ్యులు, ఇండియన్ కమ్యూనిటీ లీడర్లు కూడా వాళ్ళు మండిపడతా ఉన్నారట. ఇంకొకటి కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకే వర్తింపు క్వశ్చన్ మార్క్ వార్త అయితే కనబడతా ఉన్నది. వైట్ హౌస్ అధికారి వివరణ ఇచ్చారంటూ వార్తలు. నో ఎంట్రీ వర్తింపుపై గందరగోళం. H1B వీసాదారులకు వార్షిక ఫీజు $1,00,000 పెంచుతూ ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఎవరెవరికి వర్తిస్తున్న దానిపై గందరగోళం నెలకొన్నది. ఇప్పటికే H1B వీసాపై అమెరికాలో ఉంటున్న వారికి ఎలాంటి ఇబ్బంది లేదని, H1B వీసా ఉన్న అమెరికా బయట వర్క్ వెకేషన్లలో ఉన్న వాళ్ళకు మాత్రం డెడ్ లైన్ 21వ తేదీ తెల్లవారుజామున 12:01 దాటితే యుఎస్లోకి నో ఎంట్రీ అంటూ వార్తలు వచ్చాయి. సో దీంట్లో రెండు అంశాలు ప్రధానంగా కనబడతా ఉన్నాయి. H1B వీసాదారులు ఎవరైతే H1B వీసా ఉందో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. H1B వీసా ఉండి అక్కడ వీసా ఉండి ఈ ఇండియాలో ఉన్నారు అనుకో వాళ్ళు. సో మళ్ళీ ఈ డెడ్ లైన్ రేపటి వరకు డెడ్ లైన్ పెట్టింది కదా 21వ తారీఖు తెల్లవారుజామున వరకు. సో అప్పటి వరకు అమెరికాలో లేకపోయినట్టు అయితే ఉంటే మళ్ళీ వాళ్ళు 88 లక్షలు అంటే $1,00,000 కట్టి మళ్ళీ వెళ్ళాలట. వాళ్ళకి ఎంట్రీ లేదట. సో రెండు వార్తలు కనబడతా ఉన్నాయి. సో ఇది ఇప్పటివరకు అయితే వైట్ హౌస్ నుంచి అఫీషియల్గా ఏం అనౌన్స్మెంట్ అయితే లేదు, కానీ ప్రచారం అయితే అవుతా ఉన్నది.
వీరికి సంబంధించిన కంపెనీలు వార్షిక ఫీజు $1,00,000 చెల్లిస్తేనే తిరిగి ఎంట్రీ ఉంటుందన్న ప్రచారం సాగుతుంది. దీనిపై ఇండియన్ టేకీ వర్గాల్లో తీవ్ర కలకలం రేగిన నేపథ్యంలో వైట్ హౌస్ అధికారి ఒకరు వివరణ ఇచ్చారని, కొత్తగా H-1B కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్లకు మాత్రమే ఫీజు పెంపు వర్తిస్తుందంటూ శనివారం రాత్రి ANI వార్తా సంస్థ వెల్లడించింది. ఇప్పటికే H-1B వీసా ఉండి అమెరికాలో ఉన్న, ఇండియాలో ఉన్న ఎలాంటి ఇబ్బంది లేదని, డెడ్లైన్లోగా తిరిగి రావాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తారని పేర్కొంది. అలాగే H-1B వీసా రెన్యువల్స్కు కూడా ఫీజు పెంపు వర్తించదని కూడా ఇది ఒక శుభవార్త. ఒకవేళ ఇట్లా ఉన్నట్టయితే కొంత ఉపశమనమే, పాతోళ్ళకి ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. సో ఉన్నటువంటి వాళ్ళు ఇండియాలోనో లేకపోతే ఇంకా వేరే సంబంధించినటువంటి దేశాల్లో టూర్లకు వెళ్ళినటువంటి వాళ్ళకు కూడా మళ్ళీ అమెరికాకు వెళ్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ లేకపోయినట్టయితే చాలా ఇబ్బంది. సో దీనిపైన ప్రతిపక్షాలు కూడా మోదీ పైన దుమ్మెత్తిపోస్తూ ఉన్నాయి. అసమర్థత ప్రధాని వల్లే మనోళ్లకు తిప్పలు వచ్చినాయి. ట్రంప్తో భేటీ అయినప్పుడు H-1B వీసాలపై మోదీ ఎందుకు చర్చించలే? కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చెప్తా ఉన్నారు. ట్రంప్ రిటర్న్ గిఫ్ట్ ఇదా అని చెప్పేసి ఖర్గే అంటా ఉంటే బర్త్డే గిఫ్ట్ ఇచ్చిండు ఈయనకు ట్రంప్ మోదీకి అని చెప్పేసి ఒక పక్కన రాహుల్ గాంధీ కూడా మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు కనబడతా ఉన్నాయి. సో మొత్తానికైతే ట్రంప్ ఎప్పుడైతే అమెరికా ప్రెసిడెంట్ అయిండో అప్పటి నుంచి భారత్ పైన ఎందుకో మరి మోదీ నాకు అత్యంత సన్నిహితుడు, మిత్రుడు, దోస్తు అని మాట్లాడినటువంటి ట్రంప్ మరి ఈ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అయి ఉండొచ్చు? సో ఇది ఒకసారి కాదు, చాలా సందర్భాల్లో ఇండియా పైన పాక్ సంబంధించినటువంటి ఏదైతే ఆపరేషన్ సింధూర్ పేరు మీద చేపట్టినటువంటి దాంట్లో నేనే యుద్ధాన్ని ఆపినని చెప్పేసి ట్రంప్ని దెబ్బ కొట్టేటువంటి ప్రయత్నం చేసిన ఆ వ్యాఖ్యల తర్వాత. సో మొత్తానికైతే మాత్రం ఏదో ఉంది.